ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. కేబినెట్లో అత్యంత చిన్న వయసులో ఉన్న నాపై బాధ్యత పెట్టారు. ఇది యువతపై ప్రధానికి ఉన్న నమ్మకం. పౌర విమానయాన శాఖ ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుకు చేయనున్నారు. సాంకేతిక వినియోగంతో పౌర విమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. సామాన్యుడికి ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ తీసుకువస్తాం. ప్రయాణికుడికి భద్రత సౌకర్యంగా ఉండేలా చూస్తామన్నారు. తెదేపా అధినేత సీఎం చంద్రబాబు నాయకత్వంలో గత 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేస్తానని, సమర్థ నాయకత్వం ఎలా ఉండాలనేది ఆయన నుంచి నేర్చుకున్నామని తెలిపారు. ఎయిర్పోర్టులను పర్యావరణ హితంగా చేయడానికే చర్యలు తీసుకుంటామని, టైర్ 2, టైర్ 3 నగరాలకు విమానాశ్రయాలు తీసుకురావడం, విమానయానం సామాన్య ప్రయాణికుడికి అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యమన్నారు. అశోక్ గజపతిరాజు గతంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడంతో పాటు ఏపీలోనూ విమానయానికి అద్భుతంగా పునాదులు వేశారు. ఓవైపు ప్రధాని మోదీ, మరోవైపు పక్కన చంద్రబాబు లాంటి విజనరీ లీడర్స్ ఉండటం నాకు కలిసొచ్చే అంశం. దేశ ప్రజలు గర్వపడేలా బాధ్యతలు నిర్వర్తిస్తాం. భోగాపురం ఎయిర్పోర్ట్ అశోక్ గజపతిరాజు హయాంలో పునాది పడిందని, గత 5 సంవత్సరాల్లో అక్కడ అభివృద్ధి కుంటుపడిందని, రికార్డు సమయంలో ఆ ఎయిర్పోర్ట్ను పూర్తి చేసి విమానాలను ల్యాండ్ చేస్తామని, వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear of favor, affection or ill will. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister.